వీక్షక బాంధవులకి నా నమస్కారాలు. మనం ఈ వీడియోలో మన ఆధ్యాత్మిక జీవితంలో అనంతమైన శక్తిని పొందాలంటే ఉండవలసిన ఇంకో అలవాటు గురించి తెలుసుకుందాం. మీ అందరికీ ఒక ముఖ్యమైన విషయాన్ని తెలియజేయాలనుకుంటున్నాను. అదేమిటంటే ఈ వీడియో చేసినప్పటికీ నా సబ్స్క్రైబర్లు 207 మంది. నేను ముందు వీడియోలో చెప్పినట్టుగానే 200 సబ్స్క్రైబర్లు దాటినప్పటి నుంచి ప్రతి 100 సబ్స్క్రైబర్లకు ఒక యోగాత్మకత అనే పుస్తకాన్ని ఇస్తానని చెప్పాను కదా. ఇప్పుడు నా సబ్స్క్రైబర్స్లో ఒకరికి ఆ పుస్తకాన్ని ఇవ్వబోతున్నాను. మీకు కూడా ఆ పుస్తకాన్ని చదవాలని ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో లేదా బయోలో గూగుల్ ఫామ్ లింక్ ఉంటుంది, ఫిల్ చేయండి. ఇక మన టాపిక్లోకి వెళ్దాం. మన ఈ ఆధ్యాత్మిక మార్గంలో మంచి ఫలితాలు పొందాలి అంటే మనం మన ఆహారాన్ని సరిగ్గా తీసుకోగలగాలి. అప్పుడే మన మనస్సు ఆ ఆధ్యాత్మిక వైపు వెళ్ళగలుగుతుంది. మనం తీసుకునే ఫుడ్ లేదా ఆహారాన్ని బట్టే మన ఆలోచనలు ఉంటాయి. వీలైనంత వరకు సాత్విక ఆహారాన్ని తీసుకోవడానికి ప్రయత్నించండి. సాత్విక ఆహారం అంటే పాలు, కాయగూరలు, పళ్ళు అలాంటివి అన్నమాట. ముఖ్యంగా మసాలాలు, కారము, ఉప్పు వంటివి ఎక్కువగా తినకూడదని చెప్తారు. నేను వీటినేవి తినద్దని చెప్పను, కానీ తక్కువగా తినమని చెప్తున్నాను. సాత్విక ఆహారం తినడం ద్వారా మనలో సత్వగుణం ఏర్పడుతుంది. దానివల్ల మనం ఆ దేవుణ్ణి సులభంగా చేరవచ్చు. మీరెప్పుడైతే ఎక్కువగా మాంసం తినడం, మసాలాలు ఉండే ఫుడ్ తినడం వల్ల అనవసరమైన కోపం, అశాంతి లభిస్తుంది. దాని ద్వారా మీరు ఈ ఆధ్యాత్మిక జీవితాన్ని ఎక్కువ కాలం గడపలేరు. అంతేకాకుండా వీటి ద్వారా మీలో తమో, రజోగుణం వంటి గుణాలు ఏర్పడతాయి. వాటి వల్ల మీ జీవుడు క్షీణించిపోతాడు. మీరు ఎప్పటికీ ఆ దేవుణ్ణి చేరలేరు. ఎప్పుడైతే మీరు సాత్విక ఆహారాన్ని సేవించడం మొదలు పెడతారో అప్పుడు మీ శరీరం కూడా మీరు చెప్పినట్టు వింటుంది, మీ మనసు కూడా మీరు చెప్పినట్టు వింటుంది. నేను ఒక యోగి ఆత్మకథ పుస్తకాన్ని చదువుతున్నప్పుడు అందులో చాలామంది గురువులు మొత్తం ఆహారం లేకుండా కూడా బతికేస్తున్నారు. ఆహారం లేకుండా వారాల పాటు ధ్యానంలో కూర్చున్న వాళ్ళు ఉన్నారు. మనం ఎప్పుడైతే ఆధ్యాత్మికతలో అడుగు పెడతామో అప్పుడు మనకు ప్రాణవాయువే ఆహారం అవుతుంది. ఒకరోజు పరమహంస యోగానంద గారు శ్రీ యుక్తేశ్వర గురూజీ గారితో ఇలా అంటాడు, గురూజీ, నేను ఆహారం లేకుంటే చనిపోతాను. నేను ఈ ఆశ్రమంలో ఉండి పస్సులు ఉండలేను అని అంటాడు. అప్పుడు దానికి బదులుగా శ్రీ యుక్తేశ్వర గురూజీ గారు ఇలా అంటారు, చావలసి ఉంటే చావు ముకుందా, దైవ బలం వల్లనే కానీ తిండి బలం వల్ల బతుకుతామని ఎన్నడూ నమ్మకు. పుష్టినిచ్చే పదార్థాలన్నీ సృష్టించినవాడు ఆయన, ఆకలిని పుట్టించినవాడు ఆయన, తన భక్తుడి పాలన పోషణ ఆయన చూసుకుంటాడు. అన్నం నిన్ను బతికిస్తుందని కానీ, డబ్బు పోషిస్తుందని కానీ, మనుషులు నిన్ను పోషిస్తున్నారని కానీ అనుకోకు. ఆ ప్రభువు నీ ఊపిరి కాస్త లాగేస్తే అవేమన్నా నీకు సహాయపడతాయా? అవి కేవలం ఆయన ఉపకరణాలు మాత్రమే. నీ కడుపులో ఆహారం జీర్ణమవుతుంది, ఏదో నీ నేర్పు వలన కాదు. నీ విచక్షణ ఖడ్గాన్ని ఉపయోగించి ముకుందాం. ఉపకరణ బంధాల్ని ఛేదించి ఒకే ఒక కారణమైన భగవంతుని దర్శించు అని చెప్తాడు. మన ఈ ఆధ్యాత్మిక మార్గంలో మనస్సు నిశ్చలంగా ఉంచుకోవడం ఎంతో అవసరం. సాత్విక ఆహారం తీసుకోవడం ద్వారా మన శరీరంలో శక్తి సమతుల్యం సాధించడం సులువు. సాత్విక ఆహారం తీసుకోవడం వలన మన మనస్సు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. తద్వారా మనం ధ్యానం మరింత లోతుగా చేసుకోవచ్చు. అయినా చాలామందికి ఇది ఒక్కసారిగా చేయాలంటే చాలా కష్టం. దానికోసం మీరు కొన్ని సూచనలు చెప్తాను, వినండి. ముందుగా మీరు ఎక్కువగా నాన్ వెజ్ తింటున్నట్లయితే వారంలో ఒకరోజు, అంటే ఏదైనా ఒకరోజు, ఆ రోజు నాన్ వెజ్ తినడం కానీ లేదా ఏదైనా మసాలా ఫుడ్ తినడం కానీ మానేయండి. అలా చిన్నగా మీ శరీరానికి అలవాటు చేయండి. కొన్ని రోజుల తర్వాత దాన్ని పెంచుకుంటూ వెళ్ళండి. అలా మీకు ఈ పద్ధతి అలవాటైపోతుంది. అప్పుడు మీ ఆధ్యాత్మిక జీవితంలో ఎంతో ప్రగతిని సాధించగలుగుతారు. ఇదేదో నేను చెప్పడం లేదు, చాలామంది ఋషులు మన గ్రంథాలు కూడా చెప్పాయి. అయినా నేను కూడా పాటించాను కాబట్టి మీకు చెప్తున్నాను. నేను ఇప్పుడు మసాలా ఫుడ్ కానీ మాంసాహారం తినడం కానీ చేయను. అంటే నాకు మాంసాహారం చిన్నప్పటి నుంచి అలవాటు లేదు, కానీ ఈ మధ్య నేను ఈ మసాలా ఫుడ్ తినడం కూడా మానేశాను. ఎంతున్నా అన్నం, పప్పు అలాంటివి తింటూ ఉంటుంటాను. అలా నా మనస్సు ఆ దైవం వైపు వెళ్ళగలిగేలా చేసుకుంటున్నాను. మీరు కూడా ఇలానే చేస్తూ ఆ దైవాన్ని చేరుకుంటారని కోరుకుంటున్నాను. మీకు మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ అభిప్రాయాలను కింద కామెంట్ సెక్షన్లో రాయండి.
మీ అందరికీ నా ధన్యవాదాలు. మళ్ళీ కలుద్దాం తదుపరి వీడియోలో మన ఆధ్యాత్మిక ప్రయాణంలో ఇంకో అడుగు ముందుకు వేయడం కోసం. ధన్యవాదాలు.